తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజా ఆదేశించారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం మండల పరిధిలోని బెండాలపాడు, చండ్రుగుండ, దామర్చెల్ల, మద్దుకూరు గ్రామాల్లో గల సభాస్థలం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్లపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజా పరిశీలించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్యటనలో ఎక్కడా ఏ ఆటంకం కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడా కూడా చిన్న సమస్య తలెత్తకుండా ఆయా శాఖల సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. హెలీప్యాడ్ ప్రదేశంలో సీఎం కాన్వాయ్ మినహాయించి ఎలాంటి వాహనాలను లోనికి రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గృహప్రవేశాలు ఉన్న నేపథ్యంలో అన్ని ఇళ్లను పరిశీలించి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంచాలని సూచించినట్టు తెలిపారు. అలాగే బహిరంగ సభకు సుమారు 50,000 మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే మరి అంటే సార్ మనకి ఇదే ఇస్తాం సార్, ఇచ్చేసి అలా తీసుకొచ్చి అలా సైడ్ తీసుకొస్తాం, దాన్ని ఎడ్జ్లో తీసుకొచ్చేసి అవసరం 4 బార్కెట్లు అంటారు, 4 బార్కెట్ లైనింగ్ కొట్టారు. అక్కడ మనం తీయటం కాకుండా అక్కడ వేయాలంటే 50-70 బార్లు పోతుంది కాబట్టి ఒకసారి ఉండాలి. కాకపోతే రోడ్ వేయాలి. ఓకేనా ఎన్ని ఉదయం 9 గంటలు ఆఫ్ ద రోడ్ పార్కింగ్ కావాలంటే 2-3 స్కూల్ బస్సెస్ పెట్టుకోవాలనుకోండి, అదైనా నేను పెట్టిస్తాను. ఈ ఏరియా నుంచి అక్కడ డ్రాప్ చేసి తిరిగి రావడానికి ఇదైతే దేనికి అడ్డం కాదు సార్. చక్కగా రోడ్ ఎక్కుతారు, మీటింగ్ ప్లేస్కి వెళ్ళిపోతారు, పబ్లిక్ మంచిగా
మార్కెట్ ఈ నెల 21వ తారీఖున అశ్వరపేట నియోజకవర్గం చండుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఈ నెల 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇందిరా మిల్ల గృహప్రవేశానికి రానున్నారు. దాని సందర్భంగా ఈరోజు మరి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మీటింగ్ స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గ్రామస్తులందరినీ కూడా ఈరోజు కూర్చొనబెట్టి మరి ఆ రోజు జరిగేటటువంటి ఏదైతే ఈ నెల 21వ తారీఖున సీఎం గారు వస్తూ ఉన్నారో దాని ప్రాతిపదికన ఎలాంటి రూపకల్పన చేయాలో వాళ్ళతో కూడా గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి సీఎం గారు రావడంతోనే మొట్టమొదటిసారిగా హెలిప్యాడ్ దిగిన తర్వాత క్యాన్వాయింగ్లో మొట్టమొదటిగా ఇందిరమ్మ గారికి మొట్టమొదటిగా పూల సమర్పణ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూల సమర్పణ, తదనంతరం బెండలపాడు వెళ్తారు. అక్కడ గృహప్రవేశంలో అయిన తదనంతరం మళ్ళీ మీటింగ్ హాల్కి చేరుకుంటారు.